జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి సందర్భాల్లో పేషెంట్ ఎటువంటి కండిషన్లో ఉన్నప్పుడు అవసరం పడుతుంది సార్? యూజువల్గా మల్టిపుల్ బ్లాక్స్లో అంటే లైక్ ఈవెన్ మల్టిపుల్ బ్లాక్స్ కూడా స్టంటింగ్ ఆప్షన్ ఉంది, బట్ దేర్ ఇస్ డిఫరెంట్ డిసీజ్ ప్రొఫైల్. ఇప్పుడు పైన నుంచి మొత్తం కింద వరకు డిసీజ్ ఉండి ఓన్లీ కింద మాత్రమే నార్మల్ ఉండి అట్లాంటిది 2-3 వెజల్స్లో ఉన్నాయి, లేదా ఒక బ్లాక్ మూసుకుపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అట్లాంటివి 2 ఉన్నాయి. సిటీఓస్ అంటాం, క్రానిక్ పోర్టల్ అక్లూషన్స్, అలాంటి 2 ఉన్నాయి. సో అలాంటప్పుడు యూజువల్గా, లేదా షుగర్ ఉండి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, సో అలాంటి వాళ్ళకి బైపాస్ చేస్తాం. నవేడేస్ యూ కెన్ సేఫ్లీ కీప్ అరౌండ్ 5 to 6 stents. యూజువల్గా చాలా మందికి ఒక అపోహ ఏంటంటే 2 కంటే ఎక్కువ పెట్టుకోవద్దని ఉంటుంది, బట్ ఇట్స్ రాంగ్. ఎక్కడ కూడా అలాంటి లిమిటేషన్స్ లేవు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్, కొన్ని 10లో పైన స్టంట్లు వేసిన సినారియోస్ కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ టెక్నాలజీ అడ్వాన్స్. పాతకాలం స్టంట్ వేయించుకుంటారు, టెక్నాలజీ అడ్వాన్స్ మూసుకుపోయి ఉంటుంది, మళ్ళీ వేస్తారు. సో స్టంటింగ్ అనేది అప్ టు 5 to 6 నెంబర్ ఆఫ్ స్టంట్స్ హ్యాపీగా సేఫ్గా చేయించుకోవచ్చు. ఓకే, బైపాస్ అనేది స్పెసిఫిక్ సినారియోస్, పేషెంట్ కండిషన్ బట్టి. ఇండియాలో ఏంటంటే మనకు కొంచెం ఎకనామిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, సో ఆ కండిషన్ బట్టి పేషెంట్కి అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. సో లాట్ ఆఫ్ కాంప్లెక్స్ కేసెస్ నవేడేస్ కెన్ బి సేఫ్లీ డన్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓకే సార్, ఒకసారి స్టంట్ వేసిన తర్వాత చాలా అంటే మూసుకుపోవడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా మూసుకుపోయే ఛాన్స్ ఉంటుందంటారా? దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ డౌట్. అండ్ రీసెంట్లీ వీ ఆల్సో ఫేస్డ్ దిస్ సినారియో. ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే గ్రాఫ్ట్స్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేయించుకుంటే బాగుంటుంది, స్టంట్స్ వేస్తే మూసుకుపోతాయి అనేది అపోహలో ఉన్నారు. అది ఇట్స్ వెరీ కంప్లీట్లీ రాంగ్ అండి. యాజ్ సేమ్ గ్రాఫ్ట్స్ ఎంత పేటెంట్ గా 10, 15, 20 సంవత్సరాలు ఉంటాయి, స్టంట్స్ కూడా అలానే ఉంటాయి. ఓకే, గ్రాఫ్ట్స్ కొన్ని అర్లీగా ఫెయిల్ అవుతాయి, లైక్ 50% ఆఫ్ ద వీనస్ గ్రాఫ్ట్, అంటే దాంట్లో డిఫరెంట్ ఉంటాయి, ఆర్టీరియల్ అండ్ వీనస్ గ్రాఫ్ట్స్ ఉంటాయి. ఆర్టీరియల్ గ్రాఫ్ట్ లాంగ్ పేటెన్సీ ఉంటుంది, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ కంప్లీట్ గా బైపాస్ లో ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ వాడితే ఇట్స్ వెరీ గుడ్, లైఫ్ స్పాన్ ఈస్ వెరీ గుడ్, 15 to 20 years సేఫ్ గా ఉంటుంది. వీనస్ గ్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పేషెంట్ కి 3-4 గ్రాఫ్ట్లు వేస్తారు. సో వీనస్ గ్రాఫ్ట్స్ ఏంటంటే 50% ఆఫ్ ద పీపుల్స్ లో అట్లీస్ట్ ఒక వీనస్ గ్రాఫ్ట్ అయినా విత్ ఇన్ 1 year క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ ద డేటా వాట్ ఈస్ షోయింగ్. 40 to 50% ఆఫ్ ద పేషెంట్స్ లో అట్లీస్ట్ 4 వీనస్ గ్రాఫ్ట్లు వేస్తే ఒకటైతే మూసుకుపోతుంది. ఓకే, బట్ మనకి అదే చెప్పాను కదా, ఇప్పుడున్న టెక్నాలజీ వీఆర్ హ్యావింగ్ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. ఓకే, దాంట్లో ఏంటంటే క్లియర్ గా ఇప్పుడు ఇలా ఉంది, బ్లాక్ ఉంది, నేను ఒక చిన్న కెథటర్ని అంటే ఒక కెమెరాని పంపిస్తాను, చూసి ఈ వాల్లో ఏముంది, ఎంత కొవ్వు శాతం ఉంది, కొవ్వే ఉందా, ఫైబ్రస్ టిష్యూ అంట, లేదా సిమెంట్ కాల్షియం అంటాం, అంటే సిమెంట్ లాగా గట్టిగా ఉంటుంది అనమాట, కాల్షియం ఉందా, సో ఏముందని తెలుసుకోవచ్చు. ఎంత దూరం ఉంది ఆ డిసీజ్, ఈ వెజల్ సైజ్ ఎంత, సో ప్రతి డీటెయిల్ వస్తుంది మనకి. ఈ డీటెయిల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ కాల్షియం ఉన్నప్పుడు స్టంట్ పెడితే ఏమవుతుంది, సరిగ్గా ఎక్స్పాండ్ కాదు. సో వీ నీడ్ టు యూస్ అడిషనల్ టెక్నిక్స్ టు బ్రేక్ దట్ కాల్షియం. మనకు 4-5 టెక్నాలజీస్ ఉన్నాయి కాల్షియం బ్రేక్ చేయడానికి. సో ఆ కాల్షియం బ్రేక్ చేసిన తర్వాత నువ్వు స్టంట్ పెడితే ప్రాపర్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన తర్వాత కూడా ఆ స్టంట్ సరిగా కూర్చుందా లేదనేది మళ్ళీ కెమెరా పెట్టి చూస్తాము. ఓకే, సో అప్పుడు ఏం తెలుస్తుంది, స్టంట్ పెట్టినాక ఈ స్టంట్ అనేది ప్రాపర్గా ఇట్లా లేకుండా ప్రాపర్గా ఎక్స్పాండ్ అయిందా, ఈ గోడకు అంటే మన వెజల్ వాల్ గోడకు ఏదైతే ఉందో దానికి అతుక్కునిందా, లేదా ఈ స్టంట్ పెట్టినాక లోపల ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, కోసుకుపోవడం కానీ, టిష్యూ ప్రొలాప్స్ కానీ, రక్తం కట్టడం, అంటే ఎవ్రీథింగ్ వీ కమ్ టు నో. వీఆర్ హ్యావింగ్ సమ్ గైడ్ లైన్స్. ఇది స్టంట్ పెట్టిన తర్వాత ఈ ఏరియా అంటాం, ఈ ఏరియా ఒక గైడ్ లైన్, దీనికంటే ఇంత పైన ఉంటే మళ్ళీ మూసుకుపోయే ఛాన్స్ చాలా తక్కువ. సో ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫిట్ 99% పేటెంట్గా ఉంటాయి, మూసుకుపోవు. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ నవ్ ఏ డేస్. ఆల్ గైడ్ లైన్స్, యూరోపియన్ కానీ అమెరికన్ గైడ్ లైన్స్ కానీ, ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ దే ఆర్ అడ్వైజింగ్ 100% ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్. బట్ ఇట్ కమ్స్ యాడెడ్ కాస్ట్ కాబట్టి, యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్, ఎకనామిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. బట్ ఇఫ్ యూ యూజ్ ఇన్ ఎవ్రీ కేస్, definitely we can bring 100% results. Long term results are 100%. Malli moosukupoye chance undadu. And quality of the stents, so better quality of the stents, whatever you do the standard quality stents, the chances of occlusion are very less. మూసుకుపోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. గ్రాఫ్ట్స్ అయితే
ఎలా ఇన్ని సంవత్సరాలు వస్తాయి, స్టంట్లు కూడా అన్ని సంవత్సరాలు వస్తాయి. సో స్టంట్లు ఏదో వేయించుకుంటే మూసుకుపోతాయనే అపోహలు అయితే ఎవరు ఉండద్దండి. ఇప్పుడున్న టెక్నాలజీస్ అండ్ ద బెటర్ ప్లాట్ఫామ్స్. ప్రీవియస్గా స్టంట్స్ ఎలా ఉండేదంటే కొంచెం థిక్నెస్ ఉండేటివి, డిజైన్ ఉండేది, అంటే ఓపెన్ సెల్ క్లోజ్డ్ సెల్ డిజైన్ అంటాం, అంటే లింక్స్, ఇప్పుడు ఇట్లా లింక్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండేటి అనమాట. ఇవన్నీ టెక్నాలజీ చేంజ్ అయింది, థిక్నెస్ అనేది తగ్గింది, డ్రగ్ కోటెడ్ అనేది వచ్చింది, ఈ లింక్స్ అనేది డిఫరెంట్ లింక్ డిజైన్స్ వచ్చాయి ఫర్ బెటర్ సీటింగ్ ఇన్ ద వెజల్. సో ఈ అన్ని టెక్నాలజీతో ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ నవ్ డేస్. సో ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 97-98% కంప్లీట్గా పేటెంట్ ఉంటాయి, మూసుకుపోవు. ఓన్లీ లెస్ ఛాన్సెస్, ఓన్లీ 2-3% ఓన్లీ మూసుకుపోయి, స్టిల్ లెస్, చాలా తక్కువ అది మూసుకుపోవడం. సో స్టంట్స్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ ఈజీ. స్టంట్ వేయించుకున్నాక 2వ రోజుకి డిశ్చార్జ్ అయిపోతాం, హ్యాపీగా పోతాం, హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటాం. సో ఈ అపోహల నుంచి బయటకు రండి. ఇంత అడ్వాన్స్మెంట్స్ ఇంత ఉన్న తర్వాత ఓపెన్ హార్ట్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది. బట్ డెఫినెట్లీ ఎవరికైతే ఇండికేటెడ్ ఉందో వాళ్ళకి ఆ ఆప్షన్ ఇస్తాము. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీ కెన్ డూ స్టంటింగ్ అండ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఇస్ దే. ప్రతి వెజల్ని కూడా ఓపెన్ చేయొచ్చు ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీతో. సో దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే సార్, ఒకసారి స్టంట్ అయిన తర్వాత కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కానీ పేషెంట్ ఎన్ని మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది? Usually in early stages, initially we'll always ask for early reviews. ఎందుకంటే we have to carefully follow them. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్ ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అండ్ వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనం కేర్ఫుల్గా కంట్రోల్ చేయాలి, పర్టికులర్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు. ఇనిషియల్లీ ఎవ్రీ మంత్లీ రావడం చాలా మంచిది. సో దట్ మీకు మీ బీపీ కంట్రోల్ కానీ, షుగర్ కంట్రోల్ కానీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ కానీ స్ట్రిక్ట్గా చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. సో మీ హార్ట్ గిన ఒకవేళ హార్ట్ ఫంక్షన్ గిన వీక్ అయిందనుకోండి, ఎవ్రీ మంత్లీ చెక్ చేయించుకుంటే ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో వీల్ మినిమల్లీ 3 months వరకు చూస్తాం. 3 monthsలో ద ఇంప్రూవ్మెంట్ ఎంత వస్తుంది అది మాక్సిమం ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మినిమల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ ఫంక్షన్ అనేది లెస్ దెన్ 30-35% ఉందనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ 3 months ఆఫ్ ట్రీట్మెంట్ విత్ గుడ్ మెడికేషన్స్, ఓకే, అప్పుడు వాళ్ళకి ఐసీడీ అనేది ఉంటుంది, అంటే హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు సడన్ గా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ముందే, అంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ రాకముందే ఐసీడీ అనేది వేయించుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో సడన్ గా చనిపోయే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటివన్నీ మనకి కేర్ఫుల్ అబ్జర్వేషన్లో ఉంటేనే తెలుస్తాయి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు 3 monthsకి వచ్చారనుకోండి, అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వేసిన స్టంట్లు కానీ, గ్రాఫ్ట్స్, బైపాస్ గ్రాఫ్ట్లు కానీ ఫెయిల్ అయిపోతాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇనిషియల్గా అరౌండ్ 3 to 6 months ఎవ్రీ మంత్లీ విజిట్ విల్ హెల్ప్ దెమ్. అంటే దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి, సిమ్టమ్స్ బట్టి డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ గుడ్, ఎవ్రీ 2 months or 3 months దే కెన్ ఫాలో. ఓకే, ప్రతి ఒక్కరు అంటే లోకల్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు నెల వస్తారు, బట్ బయట నుంచి ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు నెల రావాలి అంటే వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు స్ట్రిక్ట్ గా కంట్రోల్లో పెట్టుకొని మంచిగా ఉంటే 2-3 monthsకి ఫాలో అవ్వచ్చు. లేదా అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్స్ ఉన్నా కానీ లోకల్ గా ఫాలో అవ్వచ్చు, స్పెషలిస్ట్ ఎవరైనా అవైలబిలిటీ ఉంటే. ఓకే, దట్ ఈస్ ద అడ్వైస్. ఆఫ్టర్ దట్ అంత బాగుంది 1 సంవత్సరం వరకు అంటే ఇయర్లీ యాన్యువల్ చెకప్స్ కంపల్సరీ. ఓకే, ఒక సంవత్సరానికి అంత బాగుంది, హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోయింది, రెగ్యులర్గా మందులు వాడుతున్నాడు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, తనకి ఏమి సిమ్టమ్స్ ఏం లేవు, ప్రాబ్లమ్స్ ఏం లేవు, దే కెన్ డూ ఎవ్రీ 6 months ఆర్ యాన్యువల్ చెకప్స్. వాళ్ళకి అప్పుడు ఆ ఫర్దర్ రివ్యూలో యూ కెన్ ఐడెంటిఫై ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇస్ దేర్, అదర్వైజ్ దే కెన్ కంటిన్యూ వాళ్ళ అవే మందులు వాడుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, ఒకసారి స్టంట్ వేసి అది మూసుకుపోయిన తర్వాత మళ్ళీ స్టంట్ వేయటం అనేది రిస్క్తో కూడుకున్న పని అంటారా? నైస్ క్వశ్చన్. అసలుకి లైక్ గుడ్ క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఒకసారి స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ స్టంట్ అనేది వేయించుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఈవెన్ సెకండ్ టైం ఫెయిల్ అయినాక థర్డ్ టైం కూడా వేయించుకోవచ్చు. అప్ టు 3 maximum levels there is a chance. Now we are having latest technology called drug coated balloons, and it's like previous technology but refined. Now came with very refinement and good clinical trials తో వచ్చి it's showing promising results called drug coated balloon. అంటే స్టంట్ అవసరం లేకుండా మనము మందు పూసిన బెలూన్ ని తీసుకొని పోయి ఎక్కడైతే బ్లాక్ ఉందో, అంటే దాని ఫస్ట్ ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని ఓపెన్ చేస్తాం, నీట్గా వెజల్ సైజ్ ఎంత సైజ్ ఉందో ఆ సైజ్కి మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత స్టంట్ పెట్టకుండా మనం ఆ డ్రగ్ కోటెడ్ బెలూన్ ని తీసుకొని పోయిస్తే ఆ డ్రగ్ కోటెడ్ బెలూన్ ని ఎక్కడైతే
నేరో అయిందో అక్కడ పెట్టినప్పుడు ఆ బెలూన్ మీద ఉండే డ్రగ్ మొత్తం వెజల్లోకి అంతా అబ్జర్వ్ అయ్యి అక్కడ మళ్ళీ బ్లాక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇది అడ్వాన్స్మెంట్. సో ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్ అడ్వాన్స్మెంట్స్తో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు స్టంట్ బ్లాక్ అయిందనుకోండి, వీళ్ళు ఓపెన్ అంటే మనం ఎందుకు బ్లాక్ అయింది అనేది అనలైజ్ చేస్తాం ఫస్ట్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇమేజింగ్. దాన్ని ఓసిటీ ఇమేజింగ్ అంటాం. ఆ ఓసిటీ ఇమేజింగ్తో ఎందుకు అంటే నియోఆథ్రో అంటే మళ్ళీ కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా, లేదంటే స్టంట్ ఎక్స్పాండ్ కాలేదా ప్రాపర్గా, లేదంటే స్టంట్ ఫ్రాక్చర్ ఏమన్నా ఉందా, స్టంట్ వాల్కి సరిగా అత్తుకోలేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం అనలైజ్ చేస్తాం ఇమేజింగ్ ద్వారా. సో మనకి దేని వల్ల అని తెలిసినప్పుడు వీ కెన్ టేక్ ఏ ప్రాపర్ డిసిషన్. సో అలాంటి సమయంలో ఇప్పుడు సరిగా ఎక్స్పాండ్ కాలేదో లేదంటే సరిగా అత్తుకోలేదు అనుకోండి, ఓపెన్ చేసి ప్రాపర్గా డైలేట్ చేసి డ్రగ్ కోటెడ్ బెలూన్ పెడితే ఫ్యూచర్లో మళ్ళీ బ్లాక్ ఉండదు. లేదు ప్రాపర్గా ఎక్స్పాన్షన్ అయింది, వెజల్ వాల్కి అతుక్కుంది, స్టంట్ లోపల మళ్ళీ కొవ్వు పేరుకుపోయి మళ్ళీ బ్లాక్ వచ్చింది అనుకోండి, దెన్ వీ విల్ డూ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్లాక్. ప్రాపర్గా ఎక్స్పాన్షన్ అయింది, నో మేజర్ ఇష్యూస్, ప్లాక్ అండ్ కొలెస్ట్రాల్ బర్డన్ అంత లేదు అనుకుంటే డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడచ్చు. లేదు చాలా బర్డన్ ఉంది, టఫ్ లీజన్ ఉంది, స్టంట్ కంపల్సరీ అంటే స్టంట్ మళ్ళీ పెట్టచ్చు. సో 2 to 3 times or 4 times we can use drug coated bed technology and stunting. సో మల్టిపుల్ టైమ్స్ బ్లాక్ అయినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది వర్రీ అవుతున్నారు. ఇండియా అది ఐ ఆల్వేస్ టెల్ యూ, అంటే మన దేశంలో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దట్స్ వై ఇన్సూరెన్సెస్ ఆర్ కంపల్సరీ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకున్న లైఫ్ స్టైల్కి వీ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్స్ విల్ గెట్. ఎవ్రీబడి అంటే నాట్ ఓన్లీ జనరల్ పబ్లిక్, ఎవ్రీబడి ఈవెన్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరికి కూడా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. బికాస్ ఈ ప్రైజెస్ వాట్ ఎవర్ యూ సీ ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. మనకు హెల్త్ కేర్ అనే కాదు, అన్ని ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు హెల్త్ కేర్లో కూడా పెరుగుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డీల్ విత్ రైజింగ్ ప్రైజెస్, ఇన్సూరెన్స్ ఈజ్ ఎ కంపల్సరీ థింగ్. సో మనకి ఎకనామిక్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ సమ్ డెసిషన్స్. సో బట్ ఒకసారి స్టంట్ బ్లాక్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇంకోసారి స్టంట్ వేయించుకోవచ్చు, లేదా డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడుకోవచ్చు. స్టంట్ బ్లాక్ అయిన తర్వాత డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడిన తర్వాత కూడా మళ్ళీ బ్లాక్ వచ్చిందా, ఫైన్. సెకండ్ అంటే థర్డ్ టైం, ఫస్ట్ స్టంట్, సెకండ్ డ్రగ్ కోటెడ్, థర్డ్ టైం యూ కెన్ గో స్టంటింగ్. ఫర్ సపోజ్ అంటే ఎన్నిసార్లు బ్లాక్ అంటే ఇంతకు ముందు కాలంలో ఉన్న టెక్నాలజీ వేరు కాబట్టి పాతకి వేసినట్టు మేము బ్లాక్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీతో బ్లాక్స్ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే, సో అలా ఒకవేళ అయినా మళ్ళీ ఇంకోసారి డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడుకోవచ్చు. సో యూఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు ఓపెన్ దట్ వెజల్ అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ whatever we are having nowadays. Okay sir, జనరల్గా మనం ఎలాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ చేసినా కూడా కాంప్లికేషన్స్ అయితే కంపల్సరీ. ఇంత పెద్ద సర్జరీ, హార్టే మనకు మెయిన్. ఇలాంటి సర్జరీ చేసినప్పుడు ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి. వెరీ గుడ్. ఎక్కువ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అసలు మీరు అడిగే క్వశ్చన్ ఎక్సలెంట్ చెప్తున్నాను. నిజంగా ఇంతవరకు నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నోబడీ హస్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రాక్టికల్ సినారియోస్ ఇఫ్ యూ సీ, మీరు అనేది అందరూ అలా ఆలోచిస్తే చాలా మంచిది. బికాస్ the doctor always try to give the best result. Our first goal is to make the patient live long. ఒక మనిషి ఏదైనా ప్రాబ్లంతో వస్తే డాక్టర్ ఈ మనిషికి ఏ వైద్యంతో ప్రొలాంగ్ చేయగలం లైఫ్. ఓకే, నోబడీ కెన్ గివ్, వీఆర్ నాట్ గాడ్స్ టు గివ్ లైఫ్ అప్ టు 80 years. వీ కెన్ ప్రొలాంగ్ యువర్ లైఫ్ బై గివింగ్ గుడ్ ట్రీట్మెంట్. ఓకే, సో ఎనీ ప్రొసీజర్ అంటే మీరు చిన్న ఇక్కడ ఏదో కాలికి సర్జరీ చేసినా, లేదా చేతికి చేసినా, చిన్న పొట్టకి సర్జరీ చేసినా, ఓకే, చిన్న ముక్కు సర్జరీ చేసినా రిస్క్ ఉంది, ఉందా, కంటి సర్జరీ చేసినా రిస్క్ ఉంది. బట్ హార్ట్ అనేది ఎంత వైటల్ ఆర్గన్ అంటే నీ బాడీ మొత్తానికి పంప్ చేస్తుంది హార్ట్. సో నువ్వు ఆ హార్ట్తో డీల్ చేసినప్పుడు లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ విల్ హ్యాపెన్. ఓకే, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ టేక్ ద స్టడీస్, మనకున్న డేటాని తీసుకుంటే ఇండియన్స్ ఒక 10 years హార్ట్ అటాక్ వస్తుంది ముందర. ఓకే, 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత మన ఇప్పుడున్న జనరేషన్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నది. ఇఫ్ యూ కంపేర్ ప్రీవియస్లీ సమ్ ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు మన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అసలు కంటిన్యూస్ రైజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే అంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి. యూనో అవర్ ఏజింగ్ పాపులేషన్, ఇంతకుముందు యూఎస్లో 75 years ఏజ్ డబుల్ కానికి 65 పట్టింది. అంటే ఆ పాపులేషన్, ఏజ్డ్ పాపులేషన్ డబుల్ కానికి 65 years పట్టింది. ఇండియాలో ఎవ్రీ 25 yearsకి డబుల్ అవుతుంది. ఎవ్రీ 25 yearsకి 50 years మోర్ దెన్ ఏజ్డ్ పాపులేషన్ ఈస్ డబ్లింగ్ ఇన్ ఇండియా. లాట్ ఆఫ్ అండ్ ఎవరైతే హార్ట్ అటాక్ తో ప్రజెంట్ అవుతున్నారో కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్, ఇక్కడ డబల్ కాంప్లికేషన్స్ ఉంటున్నాయి. అంటే మన జెనెటిక్ ప్రొఫైల్, మన రిస్క్ ప్రొఫైల్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో కాంప్లికేషన్స్ అనే రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో
Compared to others, we are having higher complication rates. Okay. These are because of our lifestyle and our genetic factors and demographic factors. So heart is a very vital organ. So ఎందుకంటే everything will happen in seconds అండి ఇక్కడ. So we take that much precaution to do any procedure, either in stunting కానివ్వండి, lot of procedures. If we count, I will take some 30, 40, 50 procedures and I will name it. అంటే నాట్ ఓన్లీ స్టంటింగ్ ఒకటే కాదు, కార్డియాలజీలో ఉండేది హార్ట్ హోల్స్ ఉంటాయి, హార్ట్ హోల్స్ ని క్లోజ్ చేస్తాం, దాంట్లో డిఫరెంట్ రకాల హార్ట్ హోల్స్ ఉంటాయి. లేదా ఈ వాల్స్ అనేది నేరో అయిపోతాయి, నేరో అయినప్పుడు బెలూన్ తీసుకుని పోయి ఓపెన్ చేస్తాం. ఓకే, ఇవి ఉంటాయి. పేస్ మేకర్స్ ఉంటాయి, ఐసిడిస్ ఉంటాయి. ఓకే, ఇలాంటి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి కార్డియాలజీలో. సో వితౌట్ ద నీడ్ ఆఫ్ ఓపెన్ హార్ట్ సర్జరీ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటి అయ్యే టైంలో రిస్క్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి. బట్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకొని, అంటే ఇప్పుడు బీపీ పడిపోతుందంటే బీపీ కోసం ఒక బెలూన్, ఐఏబీపీ బెలూన్ అనేది ఇండియాలో రీజనబుల్ కాస్ట్కి దొరుకుతుంది. ఇంపెల్లా అని ఉంటుంది కానీ ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇట్ ఈస్ అన్రీచబుల్ నౌ టిల్ నౌ, ఈవెన్ ఇప్పుడు కూడా. సో ఐఏబీపీ బెలూన్స్ రెడీగా పెట్టుకుంటాం. హార్ట్ రేట్ పడిపోయే ఛాన్స్ ఉండొచ్చు. హార్ట్ రేట్ పడిపోనికి పేస్ మేకర్ అనేది రెడీగా ఉంటుంది. ఒకవేళ డెఫినెట్లీ అవుతుందని తెలిసినప్పుడు ముందే పేస్ మేకర్ పెడతాం. లేదా బీపీ పడిపోతుందంటే ముందే బీపీ బెలూన్ సపోర్ట్ కోసం పెట్టుకుంటాం. బీపీ కోసం ఇంజెక్షన్స్ రెడీగా పెట్టేసుకుంటాం. ఓకే, కిడ్నీ ఫెయిలియర్, కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉన్నాయంటే దానికి స్పెసిఫిక్ కాంట్రాస్ట్ ఉంటాయి, విజీ ప్యాక్ అంటాం. సో అవి స్పెసిఫిక్ అంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని స్టార్ట్ చేస్తాము. ఓకే, దెన్ హార్ట్ రేట్ సడన్గా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. సడన్గా పెరిగే ఛాన్స్ ఉంటే సడన్గా అది షాక్ ఇస్తే కంట్రోల్ చేయడానికి డీఫిబ్రిలేటర్ రెడీ ఉంటుంది. ఓకే, దెన్ పేషెంట్కి సడన్గా ఆయాసం రావచ్చు. ఆయాసం వస్తే ట్యూబ్ వేసుకోనికి వెంటిలేటర్, మిషన్, అనస్థీషియా రెడీగా ఉంటారు. ఓకే, దెన్ బీపీ సడన్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీపీ తగ్గించడానికి సడన్ గా మెడికేషన్స్ రెడీగా ఉంటాయి. హౌ మెనీ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్. మా క్యాత్ ల్యాబ్స్ అంటే ఈ ప్రొసీజర్స్ చేసేటప్పుడు వీఆర్ హ్యావింగ్ మినిమం ఆఫ్ 7 to 8 persons there. For doing a procedure, we are a team of 7 to 8 members. Not a single person we are doing. Because to bring the patient back to normal, we keep all efforts whatever it is there. So ఇట్లాంటి రిస్క్స్ అనేది ఉంటాయండి. ఈ రిస్క్స్ అన్ని కూడా less than 1%, 2% లో చేస్తున్నాం మేము. ఓకే, హార్డ్లీ less than 1%. ఓకే, సో 100లో ఒకరికి. ఇట్స్ వెరీ రేర్. అంత మినిమైజింగ్ కాంప్లికేషన్స్ తో వీఆర్ డూయింగ్ విత్ గుడ్ సక్సెస్ రేట్స్. సో ఇవన్నీ ఉంటాయండి, అందరూ తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే హార్ట్ అనేది చాలా వైటల్ ఆర్గాన్. ఎందుకంటే ఇప్పుడు కొట్టుకుంటుందండి, సడన్ గా ఆగిపోతే అయిపోయినట్టు. ఓకే, ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సర్జరీ అప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడే. ఇప్పుడు హార్ట్ అటాక్స్ లో 50% హాస్పిటల్ రాకముందే చనిపోతున్నారు. ఆల్రెడీ నీ హార్ట్ డ్యామేజ్ అయిపోయి మనం లేట్ గా ప్రజెంట్ అయిపోయి హాస్పిటల్కి ఇలా ప్రజెంట్ అయినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇట్స్ సీ ద డేటా, మనం మళ్ళీ ఇఫ్ యూ కమ్ టు ద వాట్ ఎవర్ డేటా ఈజ్ అవైలబుల్ టిల్ నౌ, హార్ట్ అటాక్ లో బీపీ పడిపోయింది అనుకోండి, హై రిస్క్ ఆఫ్ డెత్. 40 to 50% ఆఫ్ ద కేసెస్ విల్ గో టు డై. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 40 to 50% రికవర్ అవుతారు విత్ సింపుల్ మెడికేషన్స్ ఆర్ జస్ట్ గోయింగ్ స్టంటింగ్. బట్ రెస్ట్ ఆఫ్ ద 40-50% ఇన్ హార్ట్ అటాక్ విత్ కార్డియోజెనిక్ షాక్ అంటాం, అంటే బీపీ పడిపోయినప్పుడు. ఇన్ రెస్ట్ ఆఫ్ ద 40 to 50%, అరౌండ్ 75 to 80% ఆర్ గోయింగ్ టు డై వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ యూ గివ్. దట్ ఈస్ ద రిస్క్ ప్రొఫైల్ ఇన్ హార్ట్ అటాక్. సో ఎప్పుడైనా హార్ట్ ఇంటర్వెన్షన్స్ని ఆ విధంగా చూడండి, అన్నీ తెలుసుకోండి. అంటే always we explain the patient before taking any surgery. I think this is a platform I am getting. I just want to tell the people, అంటే అందరికి అర్థం అవ్వాలి అంటే ఎంత రిస్క్ ఉంటుంది హార్ట్ సర్జరీలలో కానీ హార్ట్ స్టంటింగ్లలో కానీ. స్టంటింగ్ అనేది రియర్లీ అంటే వెరీ లెస్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ లాగానే వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, వీఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. బట్ స్టిల్ సమ్ రిస్క్ విల్ బి దేర్. మనము చిన్న కాలో ఏలో ఏ చిన్న ముక్కు సర్జరీ చేయించుకున్నా రిస్క్ చెప్తా ఉన్నారు. హార్ట్కి ఉన్నప్పుడు డెఫినెట్లీ రిస్క్ అనేది ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ అవన్నీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వీ ఆల్వేస్ డూ వెరీ సేఫ్లీ అండ్ వీ ఆల్వేస్ బ్రింగ్ ద పేషెంట్ ఎ గుడ్ లైఫ్. ఇది కంపల్సరీ. అందరూ మీలాగా ఆలోచిస్తే డెఫినెట్లీ డాక్టర్స్ విల్ బి ఆల్వేస్ బి హ్యాపీ. సార్ 7 to 8% ఖచ్చితంగా అక్కడ ఉండి పేషెంట్ని క్యూర్ చేయడానికే వాళ్ళ ప్రయత్నం అంతా చేస్తుంటారు. అసలు నార్మల్గా హార్ట్ సర్జరీ చేసేటప్పుడు, స్టంట్స్ ఇలాంటి హార్ట్కి సంబంధించినవి ఏదైనా చేసేటప్పుడు జనరల్గా ఎంత సమయం పడుతుంది సార్? అంటే డిపెండ్స్ ఆన్ ద లిజన్ అండి. నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను. సో లిజన్స్ ఆర్ డిఫరెంట్. ఫైబ్రస్ ప్లాక్ అంటాం, ఫ్యాటీ ప్లాక్ అంటాం, క్యాల్సిఫిక్ ప్లాక్ అంటాం. ఇప్పుడు లైక్ అండ్ నెంబర్ ఆఫ్ ద బ్లాక్స్, సింగిల్ బ్లాక్ ఉందా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో 2 మేజర్ వెజల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లోనే 2-3 బ్లాక్స్ ఉన్నాయా, రైట్ సైడ్ కూడా ఉందా,
ఓకే ఇప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ లీజన్స్ అనుకోండి, ఇట్ మే టేక్ అరౌండ్ 1 hour or 1 hour, 1.5 hours. Like calcium lesions, we need to use additional treatments like calcium కి we'll call as rotational atherectomy అంటాం, డ్రిల్ చేసుకుంటూ పోతుంది. ఇంకోటి ఆర్బిటాల్ atherectomy, అది కూడా ఇంకో మెకానిజం తో డ్రిల్ చేస్తుంది. ఇంకోటి ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటాం, అంటే ఒక అల్ట్రాసోనిక్ వేవ్స్ తో ఒక బెలూన్ ని తీసుకొని పోయి దాన్ని కాల్షియం ఏదైతే స్ట్రాంగ్ సిమెంట్ లాగా ఉంటుందో దాన్ని బ్రేక్ చేస్తాం అన్నమాట. అదొక మెథడాలజీ ఉంది. సో ఇలాంటి అడిషనల్ టెక్నిక్స్ లేదా ఇమేజ్ గైడింగ్ అనేది వాడినప్పుడు కానీ సో ఇలాంటి టైంలో ఇట్ మే టేక్ లాంగర్ టైం, సమ్ టైమ్స్ 3 to 4 hours. లైక్ ఇఫ్ యూ సీ లైక్ బైఫర్కేషన్, ఇప్పుడు ఒక వెజల్ ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. ఈ రెండింటిని స్టంట్ వేయాలి, తీసుకోవాలి, బైఫర్కేషన్ స్టంటింగ్ అంటాం. ఇంకోటి లెఫ్ట్ మెయిన్ వెజల్ స్టంటింగ్ అంటాం, అంటే మెయిన్ వెజల్ ఇట్ విల్ సప్లై ఆల్మోస్ట్ లైక్ 70% ఆఫ్ ద బ్లడ్ సప్లై టు ద హార్ట్. ఓకే, అలాంటి సినారియో. లేదంటే క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అని చెప్పాను, సిటీఓస్ అంటాం, అంటే అది మూసుకుపోయి మోర్ దాన్ 3 months to 1 year ఆర్ సమ్ టైమ్స్ 7 years or 10 years కూడా అయి ఉండొచ్చు. బట్ పేషెంట్కి తెలియదు ఒక్కొక్కసారి, బికాస్ ఆఫ్ probably some protective phenomenon will be there. Definitely there are some protective phenomena in our heart. అంటే ఇప్పుడు రైట్ సైడ్ ప్రాబ్లీ మూసుకుపోయింది అనుకోండి, ఇప్పుడు ఇదంతా వెజల్, ఇక్కడ నుంచి బ్లడ్ వెజల్ ఉంది, ఇక్కడ మూసుకుపోయింది, ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై రాదు, సో లెఫ్ట్ సిస్టమ్ నుంచి వస్తుంది మనకి. సో లెఫ్ట్ సిస్టమ్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. సో దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఇనిషియల్ స్టేజెస్ లో మూసుకుపోయిన ప్రొటెక్టివ్ మెకానిజం ఉండడం వల్ల దానికి పెద్ద సిమ్టమ్స్ తెలియవు. బట్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ ఇటుపక్క కూడా బ్లాక్ ఏర్పడింది, అప్పుడు తనకి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది కాబట్టి సిమ్టమ్స్ అనేది మేనిఫెస్ట్ అవుతాయి. సో ఇలాంటి లీజన్స్ ట్రీట్ చేసినప్పుడు 3 to 4 hours అనేది పడుతుంది. ఓకే సార్, చాలా మందిలో ఎక్కువగా వింటుంటాం ఎర్లీ మార్నింగ్స్ టైంలో నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అని చెప్పి. ఎందుకని ఆ టైంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సార్? ఆ టైంలోనే వస్తాయి అనేది ఏం లేదు, ఎనీ టైమ్ కెన్ కమ్, డిపెండ్స్ ఆన్ our lot of hormonal influences and physical and environmental factors. But mostly morning there are some hormonal changes will be there that will contribute to heart attacks in the morning times లో కొంచెం ఎక్కువ ఉండే అవకాశం. సమ్టైమ్స్ వింటర్ సీజన్స్ లో ఇట్ విల్ కాజ్ వ్యాసస్, ఇప్పుడు చలి ఉందనుకోండి వెజల్స్ కాజ్ వ్యాసోస్పాజం, సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత మనం ఎక్కువ వాక్ చేసిన అలాంటి టైంలో ఎగ్జర్షన్ ఉంటుంది కాబట్టి, అంటే అవర్ బ్లడ్ సప్లై విల్ బి దేర్ మోస్ట్లీ టు ద గట్ టు అబ్జర్వ్ ద న్యూట్రియంట్స్. అలాంటి టైంలో ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ లాగా చేసినప్పుడు చేస్తే వచ్చే అవకాశం, అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళలో బ్లాక్స్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే.